ప్రభుత్వము కాలేజ్ కోర్సులు చదువుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ విద్యార్థుల 14 లక్షల మంది విద్యార్థుల ఫీజుల బకాయిలు గత 3 సంవత్సరాలుగా చెల్లించడం లేదు. ఈ పన్నులు వసూలు చేస్తున్నారు, అప్పులు తెస్తున్నారు, భూములు అమ్ముతున్నారు, అన్ని సరిగ్గానే ఉన్నాయి. మరి ఫీజుల బకాయిలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఉన్న అవరోధాలు ఏంటి, అభ్యంతరం ఏంటిది? మా ఫీజులు అన్నీ కూడా మంత్రుల ఆఫీసర్ల ఇండ్లు నింపుకుంటున్నారు, జేబులు నింపుకుంటున్నారు, లూటీ చేస్తున్నారు. రాష్ట్రము రాజకీయ నాయకులు పట్ట పగలు లూటీ చేస్తున్నారు. దీని మీద ప్రజలు తిరగబడి, విద్యార్థులు యువకులు తిరగబడి పడి ఉద్యమాలు చేస్తే తప్ప ఈ ప్రభుత్వం దారికి రాదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఫీజుల బకాయిలు 8,000 కోట్లు లెక్క కాదు. అరే లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నారు. నెలకు 20,000 కోట్ల పన్నులు వసూలవుతున్నాయి. భూములు అమ్మితే కూడా 1,000 లక్షల కోట్ల బడ్జెట్ వస్తుంది. అరే 8,000 పిల్లలు తినే స్కాలర్షిప్, చదువుకునే ఫీజు, ట్యూషన్ ఫీజు ఇవ్వకపోతే ఏ విధంగా ఉంటుందని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మీరు వెంటనే నెల రోజుల లోపల మొత్తం క్లియర్ చేయకపోతే ఏ మంత్రిని, ఏ ఎమ్మెల్యేను తిరగనీయం. ఇది అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నా. మేము ఇంతవరకు పీస్ఫుల్గా చేసినాం, ర్యాలీలు చేసినాం, ధర్నాలు చేసినాం, దీక్షలు చేసినాం. ఇప్పుడు మాత్రం చాలా మిలిటెంట్ ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. 54 ఏళ్ళ నుంచి ఉద్యమాలు చేస్తున్నా. ఎప్పుడు జలగం వెంకటరావు నుంచి ప్రతి చీఫ్ మినిస్టర్ మేము ధర్నా చేస్తే అదే రోజు పిలిచి చర్చలు జరిపి డిమాండ్ సాల్వ్ చేశాడు. చివరకు కేసీఆర్ కూడా మనం ఉద్యమాలు చేస్తే స్పందించి సాల్వ్ చేసేది. రేవంత్ రెడ్డి మరీ నియంత్రిత ధోరణితోటి దున్నపోతు మీద వాన పడ్డట్టు ఏమైనా చేసుకోండి అని చెప్పి ఫీజుల బకాయిలు ఇవ్వడు, రిజర్వేషన్ల సమస్య పట్టించుకోడు. ఈ విధంగా అడుగున అన్యాయం చేస్తున్నాడు. బీసీ వ్యతిరేక జాతి వైరం, పాలకులకు జాతి వైరం ఉండొద్దు. ముఖ్యమంత్రి ఉన్నత స్థాయికి చేరుకున్నాక ఆయనకు కులం, మతం, రాజ్యాంగం మీద ప్రమాణం చేశాడు. కుల, మత, వర్గ విభేదాలు ఉండవు. అందరినీ కన్న బిడ్డలేక చూడాలి. అది పక్కకు పెట్టి నేనున్న అధికారంలోకున్నా ఇదే సమయంలో ఈ కులాలను దొక్కి పెడతా అంటే ఈ కులాలు తిరగబడి నిన్ను దొక్కుతాయి. అందరు కలిసి సీఎంను దొక్కుతారు. గతంలో మహామౌడు ప్రపంచంలోనే పెద్ద పెద్ద నియంత్రణలను దొక్కిపెట్టారు. నువ్వెంత ఈ కేసీఆర్ లాంటి బలాఢ్యున్నే ఓడించారు. నీది ఇంకా చిన్న పరిస్థితి. కాబట్టి మార్చుకో. నువ్వు సీఎం కావాలంటే నువ్వు 34 దాకా సీఎం అన్నావు. ఇంకా ఆశ ఉంటుంది, నీకు ఉండడం తప్పు కాదు. కానీ ప్రజలతో పెట్టుకుంటే నీ ఆశ నిరాశ.